హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ గెస్ట్ చాలా చిన్న వయసులోనే భారతదేశంలో ఇవాళ ఏఐ అనేది చాలామంది యూజ్ చేస్తున్నటువంటి ఆధునిక టెక్నాలజీ. అంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా సినిమాలలో మాత్రం ఏఐని ఉపయోగించి ఇప్పటి వరకు చాలా వరకు కూడా హిందీ వర్షన్లో ఒక రెండు సినిమాలు వచ్చినప్పటికీ సౌత్ ఇండియాలో మాత్రం ఒక్క సినిమా కూడా రాలేని పరిస్థితి. అలాంటి తరుణంలో తనకున్న స్కిల్ని ఉపయోగించి చిన్న వయసులోనే ఇవాళ కాలరుద్రుడు అనే ఒక 99 నిమిషాల సినిమాను తీయడం జరిగింది. అతనే ఈశ్వర్ తేజ్ యాదవ్. సో మనతో పాటు ఉన్నారు. సో ఎట్లా మరి సినిమాను తీయడం జరిగింది అనే విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. బాగున్నా? అంటే జనరల్గా ఏంటంటే ఏఐని అనేది ఇప్పుడిప్పుడే యూజ్ చేస్తున్న తరుణంలో నువ్వు ఏకంగా సినిమానే తీయడం అనేది చాలా గ్రేట్ విషయం. సో అంటే ఎట్లా స్టార్ట్ చేయాలని ఎట్లా అనిపించింది? ఏఐని ఎట్లా నేర్చుకున్నావు జనరల్గా? మనం ఫస్ట్లో సినిమా తీద్దామని చెప్పి నాకు ప్యాషన్ అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తే ఒకరికి కింద చేస్తే మనం ఎప్పుడు అవకాశం రాదు. మన తెరను మనం ప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అందుకోసం నేను కెమెరా కొన్నా. నేను ఓకే 4 సంవత్సరాల క్రితమే, నాకు 17 సంవత్సరాలు అప్పుడు. ఇప్పుడు 21 కెమెరా కొని షూటింగ్ తీద్దామని చెప్పి మా ఊర్లో అందరినీ గ్యాదర్ చేద్దామని చెప్పి మా ఊర్లో సపోర్ట్ చేస్తారని చెప్పేసి కెమెరా కొన్నా నేను. తెరాజు కొన్ని 40,000 పెట్టి కెమెరా G7 కెమెరా కొంటే టీం ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు లేరన్నమాట. టీం ఒక్కడిని మిగిలిపోయినమాట. మీ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా? లేదు అసలు ఎవరో చేయనన్నారు. అసలు నేను ఎంచుకునే స్టోరీ అలాంటిది. పబ్జి బెట్లుగా ఉంటుంది, నేను స్టోరీ ఎంచుకున్నాను నేను. ఓకే. అంటే నేను ఎంచుకున్న స్టోరీ అనేసి ఒక విచిత్రంగా ఉంటుంది, లార్జ్ అండ్ లైఫ్ ఉంటాయి అనమాట నేను ఎంచుకున్న స్టోరీస్ అని. అలా స్టోరీకి చాలామంది రానన్నారు, సపోర్ట్ చేయనన్నారు. అంటే విజన్ అనేది అందరికి ఉండదు కదా, యాక్టర్స్కి విజన్ ఉంటుంది. హైదరాబాద్లో చాలా మందికి యాక్టర్స్కి విజన్ ఉంటుంది, అది అందరికి ఉండదు. పల్లెటూళ్ళకి ఉండదు అది వాళ్ళకి. అందుకే చేశాను. ఇంకా డిప్రెషన్కి అయిపోయాను. అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరా? ఇంకే కానీ చాలా బాధ చేసింది, చాలా బాధ చేసింది. అప్పుడు మాకు ఆర్థిక చేస్తే ఏదో చాలా మిడిల్ క్లాస్, మాదే అంత పెద్ద క్లాస్. నువ్వు కూడా చిన్న వయసు. చాలా మంది నవ్వారు, చాలా మంది చేసేవాడు పిచ్చోడు అన్నారు, కెమెరా కొన్నారు అన్నారు. ఇంకా ఫ్యామిలీ కోసం నేను నాకు ఫ్రీడంగా ఉంటే ఇష్టం అన్నమాట. కెమెరా అమ్మేసి బైక్ కొందామని బైక్ కొందామని కెమెరా అమ్మేశాను నేను. ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ డబ్బులు సంపాదించి ఎంత కూడా తర్వాత సినిమాల తర్వాత బైక్ ర్యాపిడో తర్వాత అని చెప్పి బైక్ కొన్నా. అమ్మేసా కెమెరా అమ్మేసి బైక్ కొన్నాం. దానిలో ఫెయిల్యూర్ అయిపోయాయి మళ్ళీ. దానికి బండి సరిగ్గా కాగితాలు లేక, డబ్బులు లేక దానిలో ఫెయిల్యూర్ అయిపోయాయి మళ్ళీ. జెప్టో అని ఒక ఆఫర్ ఇచ్చారు. డెలివరీ వాళ్ళే బైక్ ఇస్తారు, వాళ్ళే మనకు రూమ్ హాస్టల్ ఇస్తారు 40 రోజులు. 3 ఏళ్ళు కట్టాలి. అయితే నేను ఏం చేశాను, ఇంకా ఇది బైక్ అమ్మేసా దానికోసం. మా ఇంట్లో ఇచ్చాను లేదు, ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే ఎంతవరకు ఇస్తారు ఏమన్నా ఆల్రెడీ ఇచ్చారు. ఇంకా అవకాశం లేదు. మాకు ఇంట్లో అలాంటిది ఇష్టం లేదు. బైక్ అమ్మేసి హైదరాబాద్ వచ్చేసాను నేను. ఇంకా వచ్చి 10 రోజులు చేసి నాకు ఇంకా హోమ్ సిక్ అనమాట. హోమ్ సిక్ మనసులో రకంగా బాధ అనమాట. ఇదంతా ఏంటి ఎంత వచ్చేసేంటి, నాకు ఫ్రీడంగా ఉంటే ఇష్టం అనమాట. ఇంకా మళ్ళీ దానిలో ఫెయిల్యూర్ అయిపోయాక అది కూడా వేయలే కంటిన్యూగా. దానిలో ఫెయిల్యూర్ తర్వాత ఇయర్ ఆలోచించగానే అన్ని ఫెయిల్యూరే. ఇంకా అన్ని నా జీవితంలో అన్ని ఫెయిల్యూరే. ఒకటి అనేది విజయం అనేది లేదు అక్కడ, అంత ఫెయిల్యూరే. తర్వాత ఏం జరిగిందంటే వారణా సూర్య అని ఒక ఆయన ఏం చేశాడంటే ఒక ప్రకటన ఇచ్చాడు యూట్యూబ్లో. ఏమని? మీరు సినిమా తీసిరండి, మా సినిమాని పబ్లిసిటీ చేస్తాం, నేను జనాల్లోకి తీసుకెళ్తా, ఫిల్మ్ ఛాంబర్లో దానికి మీటింగ్ పెడతాం. ఓకే. 10,000 స్పాన్సర్ చేస్తాం, దానికి మీకేమో మళ్ళీ స్పాన్సర్ చేస్తాం. మా ఉద్దేశం ఏంటంటే జనాలు సపోర్ట్ చేయాలి, జనాలకి తీసుకెళ్ళాలని మా సపోర్ట్ అన్నమాట. అది చెప్పాడు. ఓకే. రియల్గా తీద్దామని చెప్పి రియల్గా తీద్దాం, రియల్గా వ్యవస్థ లేదు మనకి.
నాకు వేరే దారి లేదు. కొత్తగా ఏ వచ్చింది కదా, నేను డైరెక్ట్గా ఏ అయితే మారదామంట డైలీ. ఏ వచ్చింది కదా, కొత్త టెక్నాలజీ చూస్తూనే ఉంటున్నాము. ఏ ఎలా తీయాలి నాకు కూడా తెలియదు అసలు. డబ్బులు పెట్టి చేసేద్దాం. చాలా మంది కూడా ఏ వాడని తెలియదు ఇప్పటికి స్టిల్. ఒకళ్ళంట కన్నడ సినిమా అంట, కన్నడ లవ్ స్టోరీ ఒక సినిమా అంట 10 లక్షలు పెట్టి తీశారంట. 10 లక్షలు లేదు, మనం సొంతంగా తీద్దాం. సరే ఏదైతే దిగేద్దాం, ముందు జరిగింది నాకు తెలియదు, దిగేద్దాం. ఏదో చూసా, ట్రై చేశాను. లుమా ఏ అనే ఈ చిన్న చూసా, కానీ అవన్నీ వర్కౌట్ కాలేదు. అవన్నీ డబ్బులు కట్టాలి, సరిగ్గా పని చేయాలి. అంటే దేవుడు దారి ఇచ్చాడు మనకి ఎట్టన్నా, కానీ ఎట్లా చేసాడో తెలియదు. కానీ ఒక వెబ్సైట్ గూగుల్ ద్వారా మనకి వచ్చిందనమాట. VO3 వచ్చింది. దాని ద్వారా ఇంకా మొదలు పెట్టావు ఒక సినిమాని. జనరల్ VO3లో 8 సెకండ్స్ వస్తుంది కదా, నీకు సినిమా తీయాలి 8 సెకండ్స్ సినిమా ఎట్లా తీయాలనిపించింది అసలు? నాకు అవన్నీ ఆలోచించలా, నా మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది. సినిమా తీయాలి, ఎట్లా తీయాలి, 5 సెకండ్లు వచ్చిద్దా, నిమిషం 1 సెకండ్ వచ్చిద్దా అని ఆలోచన నా మైండ్ లేదు. ఒకటే సినిమా తీయాలి, వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు. నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తా, వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు. సొంతంగా ఎదగాలి, ఏదైనా సరే సొంత కాళ్ళ మీద ఎదగాలి. మన ఎవరు అవకాశం ఇస్తారు, ట్రై చేసాం, చాలాసార్లు ట్రై చేసాం. ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చాలాసార్లు ట్రై చేసా. మన టాలెంట్ ప్రూవ్ చేసుకోకుండా మన ఎవరు అవకాశం ఎవరో అసిస్టెంట్ కూడా పెట్టుకోరు, అది కూడా ఫెయిల్ అయ్యాయి. కానీ మనం ఎప్పుడైతే మన సినిమా ఫస్ట్ ఇది మొదలుపెట్టిన తర్వాత, గూగుల్తో మొదలుపెట్టిన తర్వాత ఏ స్టోరీ అనుకున్నానంటే జాంబీ మూవీ అనుకున్నాం. కాలరుద్రుడే అది ఈ జనరల్లో జరిగే స్టోరీ. పబ్జీ కాదు, అదే జాంబీస్ మూవీ అనమాట, సర్వైవల్ మూవీ. కానీ అది ఏతో బాగా తీసాం కానీ సరిపోవట్లేదు. ఏంటో మరి మనకి విజన్కి సరిపోవట్లేదు. ఫస్ట్ టైం బద్దలు కొట్టి ఏమైనా సరే అని రాజులు, నాకు ఇళ్ళ అంటే బాగా ఇష్టం అన్నమాట. రాజులు, రాజ్యాలు, ఏంటి బాహుబలి అంటే బాగా ఇంట్రెస్ట్. మనకు చాలా హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటాను నేను, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం నాకు. ఎందుకు తీయకూడదు, మనం రాక్షసులు ఎందుకు తీయకూడదు, శక్తులు, పౌరాణిక తెలుగు ఇవన్నీ అని నాకు చిన్న ప్రాబ్లం అయింది జాంబీస్ మూవీలో. మొత్తం మూవీ 2 గంటల మూవీ అనుకున్న మూవీ అరగంట వచ్చింది. ఓకే సరే ఇది కలుపుదా అని చెప్పి కాలరుద్ర అనే వ్యక్తి జాంబీ సినిమాలో పూర్వజన్మలో ఒక పౌరాణిక రాజు చేద్దాం అనుకున్నా. ఇది ఫ్లాష్ బ్యాక్ మొదలుపెట్టాం. ఫ్లాష్ బ్యాక్ కాదు, జాంబీస్ పక్కన పడేసి ఇది మొత్తం తీర్థం మొదలు పెట్టేసా. ఎందుకంటే ఇది మామూలు స్టోరీ కాదు, అది నా విషయం తగ్గట్టు ఉంది అన్నమాట. శక్తులు, పౌరాణిక తెలుగు వాడాం దీంట్లో. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో వాడిన పౌరాణిక తెలుగు వాడాం. ఈ కాలంలో ఎవడు వారాట అలాంటిది చేసి చాలా కష్టపడి, చాలా డబ్బింగ్ లేదు నా దగ్గర, డబ్బులు రూపాయి చెప్పాలంటే. ఎంత బడ్జెట్ అయింది టోటల్ కాలరుద్రుడు సినిమాకి? అంటే దాని జనరేషన్ ఎక్కువ అవ్వలేదు, ఎడిటింగ్ మాత్రం 500 అయింది. 500తో సినిమా తీసినా? 500 కూడా ఆలోచించా, నిజంగా పని చేస్తే లేదా ఆలోచించారు కూడా. అలాంటి పరిస్థితి. నేను తర్వాత ఇక ఒక్క సినిమా మొత్తం మార్చేసింది నన్ను. నా మీద ఇప్పుడు జనం పిచ్చోడు అన్నారు. ఇప్పుడు మా ఊర్లో జనం అంతా పిచ్చోడు అనుకున్నారు. అంత ఫెయిల్యూరే కదా. చిన్నప్పటి నుంచి ఏదో చేస్తుంటాడు, అంతా చేస్తా ఉంటాడు, ఆపేస్తాడు, ఆపేస్తా ఉంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నా ఆలోచనలు పెద్దగా ఉంటాయి, ఆలోచనలే వేరేగా ఉంటాయి. సినిమా ఈ వయసులో సినిమా తెస్తామంటే 0 బడ్జెట్ ఎక్కడ తెస్తారు, ఇవన్నీ వాళ్ళకి అర్థం కావన్నమాట కొన్ని. ఇంకా ఒక్క సినిమా మొత్తం మార్చేసింది నన్ను. మొత్తం వాల్యూ పెరిగిపోయింది కాలరుద్రుడితో వెళ్ళి మా ఊరు వెళ్ళి పెద్ద ఫ్లెక్సీ పెట్టేసి తీసుకెళ్ళి, యూట్యూబ్ మూవీ రిలీజ్ అయ్యే మూవీ పెద్ద ఫ్లెక్సీ పెట్టేసి తీసుకెళ్ళి మా ఊర్లో బస్ సెంటర్లో నిద్రపోయారు అందరూ. మొత్తం మారిపోయింది ఆ వ్యవస్థ ఆ సినిమాతో. అంటే సక్సెస్ వచ్చిపోయినా సరే ఒక మెట్టు ఎక్కువ అంతే మనం. గ్రేటే, ఎందుకంటే అసలు లో బడ్జెట్లో ఒక సినిమా తీయడం అంటే దాదాపు 1 hour 39 minutes
నియర్లీ అంటే గ్రేట్ అది. ఎందుకంటే జనరల్గా VO3లో 8 సెకండ్సే వస్తుంది. ఆ ఓపిక కట్టింగ్ తర్వాత మనకు రావాల్సిన అవుట్పుట్ రాదు. సో మొత్తం ఎన్ని నెలలు తీసినావు ఇది? ఎన్ని మంత్స్ పట్టింది? 3 నెలలు పట్టింది నాకు. 3 to 4 మంత్స్లో కంప్లీట్ చేసినాం అనమాట. జనరల్గా ఏంటంటే మనకు స్క్రిప్ట్ అవసరం ఉంటుంది ఏ సినిమా తీయాలన్నా. మరి ఆ స్క్రిప్ట్ ఎట్లా మీకు? నేను స్క్రిప్ట్ దానికి స్క్రిప్ట్ రాయలా. ఇప్పుడు హాలీవుడ్లో ఏంటంటే కొంతమంది స్క్రిప్ట్ రాస్తూ ఉంటారు, షూటింగ్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటంటే జనరేషన్ తీసుకెళ్తా ఉన్నా చేస్తూనే ఉండా, పక్క షూటింగ్ చేస్తూనే ఉండా, ఊహించుకున్నంత మొత్తం రాస్తానే ఉండా, మొత్తం చేస్తూనే ఉండా. అట్లా ఫ్లో వెళ్ళిపోయింది అనమాట. స్క్రిప్ట్ రాయింది దీనికి. మనసులో ఊహించుకుని అప్పుడప్పుడే తీయటం, అనుకోవటం, చేసేయటం అంతే. అంతే ఇక. అంటే నెక్స్ట్ ఎలాంటి సినిమాలు తీయబోతున్నాం జనరల్గా? నెక్స్ట్ గౌడప్ప యాదవ్ అనే స్టోరీ మొదలు పెట్టాం. ముత్తుకూరు గౌడప్ప యాదవ్ ఒక వ్యక్తి రాయలసీమలో సైరన్ నరసింహ కంటే ముందు 40 సంవత్సరాల క్రితమే పోరాడి వీరమరణను పొందాడు. అవును. ఆయన మంది మొదలు పెట్టాను ఇప్పుడు స్టోరీ. దానికి ఎవరు సపోర్ట్ చేశారు స్క్రిప్ట్? కొంతమంది ఉండాలి, కొంతమంది పెద్ద పెద్ద. అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే స్టోరీ మొదలు పెట్టాం. స్టోరీ వరకు మొదలు పెట్టాం. అంటే భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నావు జనరల్గా? అది ఇప్పుడు జనాలకు నచ్చే విధంగా తీయాలి ఏదైనా సరే. ఈ సినిమా ఎలా కూడా తీస్తారని ఉండాలి. ఎలా కూడా తీస్తారు ఒక సినిమానే అని ఉండాలి. ఒక స్టోరీ ఉంది, PUBG బ్యాటిల్ గ్రౌండ్స్ అనే మూవీ ఒకటి ఉంది, దాని మీద తీస్తాను ఒకటి. అది నెక్స్ట్ తీస్తావు? అది తీస్తాను, దాన్ని కూడా తీస్తాను. జనరల్గా అప్పుడు ఫస్ట్లో నార్మల్గా తీద్దాం అనుకున్నావు కెమెరా తోటి, అదేనా? దాని ఇప్పుడు ఏ తోటి తీస్తావా? ఇప్పుడు ఏతో విజువల్తో అప్పుడే కెమెరా కొట్టి తీస్తున్నాము. ఇప్పుడు దైవ వల్ల మనకి తీస్తున్నాం ఏతో. మనం ఒకటే మనకు విజన్కి రెక్కలు వచ్చినాయి అన్నమాట. రెక్కలు వచ్చాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ కూడా అవ్వలేడు. అంతేనా? ఫిక్స్ అయిపోయినావా? అంతే. మా ఊర్లో గ్రామదేవత ఇంకో స్టోరీ ఏంటంటే గ్రామదేవత స్టోరీ. మా ఊర్లో స్టోరీ ఉంది, దాని మీద తీస్తున్నాను. ఇప్పుడు దాని మీద తీర్చలేదులే, స్టోరీ అనుకుంటున్నాను. మా ఊర్లో మా తల్లి మత్స్యకారులు స్టోరీ చాలా పెద్ద. ముందేయడం, పుట్టింటికి వెళ్తాం, సముద్రంలో అమ్మవారు దొరకడం, చాలా పెద్ద స్టోరీ ఉండేది. దాని మీద తీద్దాం అనుకుంటున్నాం ఈసారి. ఈశ్వర్ తేజ్ లక్ష్యం ఏంటి అంటే ఒక పెద్ద డైరెక్టర్ కావడమా, పెద్ద సినిమాలు తీయడం? అంతే, పెద్ద సినిమాలు తీయాలి, పెద్ద డైరెక్టర్ వాళ్ళంతే. ఈశ్వర్లో పెద్ద ప్రొడ్యూసర్ కావా? గ్లోబల్గా మన గుర్తింపు ఉండాలి. జేమ్స్ కెమెరాన్ వాళ్ళు, రాజమౌళి మరి ఎలా గుర్తింపు ఉన్నదో మనకాడ అలాగే ఉండాలి. మన ఆలోచన అన్నమాట. మనకి అనుకున్న స్టోరీ కూడా అలాగే ఉంటాయి. ఒక లార్జ్ అండ్ లైఫ్ క్యారెక్టర్స్ మనకు ఉంటాయి అన్నమాట. మీరు చెప్పే కాదని మీరు ఏమంటారు ఇప్పుడు? విచిత్రంగా ఉంటాయి అన్నీ. ఓకే. అంటే జనరల్గా సినిమా తీయకముందు మన పేరెంట్స్ వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు తీసిన తర్వాత ఏమంటున్నారు డాడీ వాళ్ళు? ఒకప్పుడు అసలు ఏం తిట్టేవాళ్ళు ఇంట్లో అసలు బాగా తిట్టేవాళ్ళు. అంతగా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. తెలిసిందే, మధ్యతరగతి కుటుంబం. ఎందుకు మన లాంటి వాళ్ళకి సినిమాకి అయినా అనవసరం, అయినా డబ్బులు ఉన్న వాళ్ళకి చెప్పారు. కానీ ఈ సినిమా తర్వాత మొత్తం మారింది కానీ చాలా మారింది. ఇంట్లో కూడా మారింది. సినిమా ఇంత యూస్ వచ్చినాయి, ఇంత మంది బాగున్నారు, అంతే బాగా ఎట్లా చెబుతూ మొదలు పెట్టారు ఇక. సపోర్టింగ్ అన్నమాట ఇప్పుడు. డాడీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాగా ఫేర్. ఎంతమంది మీరు? మా అన్నయ్య, నేను. మా అన్నయ్య ఏం చేస్తాడు జనరల్? మా అన్నయ్య US కంపెనీలో వర్క్ హోమ్ చేస్తాడు. కోడింగ్ అయ్యి జాబ్ మొత్తానికి నాకు ఐడియా లేదంత చెప్తాడు. వర్క్ హోమ్ జనరల్గా ఒకవేళ మనం బడ్జెట్ పెట్టగలిగితే ఇంకా ఏఐని ఉపయోగించి మంచి అవుట్పుట్ ఇవ్వచ్చా? చాలా బాగా తీయచ్చు. ఏదో మనకు యారే ఎలక్షన్తో ఎడ తీస్తున్నామో తెలియదు, ఏదైతే తీస్తున్నామో తెలియదు. నా లెక్క ప్రకారం ఇప్పుడు నాకు బడ్జెట్ ఉంటే కృష్ణవర్ధన్ తీయాలని ఆలోచన. కృష్ణుడు జీవిత చరిత్ర ఎలా తీయాలని నా ఆలోచన అన్నమాట. ఆయన స్టోరీ ఎలా కంసుడిని చంపటం, చిన్నప్పటి నుంచి రోమన్లు ఎక్కువ పడుతుంటాయి అనమాట. ఆయన స్టోరీ చాలా మీకు తెలిసే ఉంటుంది ఆయన స్టోరీ. మరి ఎట్లా తెలుసుకున్నావు నువ్వు కృష్ణుని గురించి?
అదే నేను చిన్నప్పటి నుంచి తెలుసుకుంటాను కృష్ణుడు రాముడు. నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే బాగా ఇష్టం నాకు. కృష్ణుడు అంటే అదే అదే కృష్ణ అవతారం సినిమా తీయాలనే ఉంది నాకు. కానీ చిన్నగా కాదు, ఇలా కాదు, ఇలా యూట్యూబ్లో చిన్న షార్ట్లు కాదు. తీస్తాం బాగా తీస్తాం. థియేటర్ లాంచ్ అవ్వాలి, ప్యాన్ ఇండియా రిలీజ్ అవ్వాలి. అది బడ్జెట్ తక్కువ అయ్యేది, ఎంత ఎక్కువ అవుతుంది దానికి. 5-6 లక్షలు అయిపోయింది అది. ఖర్చు ఎక్కువ, ఒకటే ఖర్చు ఎక్కువ అవ్వదు. 2-3 లక్షల్లో అయిపోయింది అది. ఏదైనా సరే అంటే అదే స్పెషాలిటీ. కానీ రియల్ అయితే నేను తీశాను, కానీ నేను బడ్జెట్లో తక్కువ, లో బడ్జెట్లో తీశాను. బడ్జెట్ లేదనుకో, కానీ బడ్జెట్ పెట్టి, సరైన బడ్జెట్ పెట్టి తీస్తే మాత్రం రియల్ ఏదో తెలియదు, కెమెరా పెట్టి తెలియదు అంట. రియల్ ఎమోషన్స్ పండుతాయి అనమాట అంట. అది మొత్తానికి ఏ తోటి ఒక చరిత్ర సృష్టించాలనుకుంటున్నాం. అవునవును, ఆల్రెడీ చరిత్ర సృష్టించాం కదా. అవును, అంటే జనరల్గా సినిమా 99 minutes సినిమా తీయడమే ఒక రికార్డు, ఎందుకంటే ఎవరు తీయలేదు. యూట్యూబ్లోనే అసలు ఎక్కడ లేదు కదా అది. అవును, నేను చూసా, ఎక్కడ లేదు అసలు. యూట్యూబ్లో చూసాను నేను, ఎక్కడ లేదు అది. కన్నడలో మూవీ లవ్ స్టోరీ 10 లక్షలు ఖర్చు పెట్టి తీశారు. ఆ 10 లక్షలు ఎప్పుడు తీసింది, నేను 500 ఎప్పుడు తీసా. అది సినిమా చూడండి ఒకసారి, ఇది చూడండి ఎట్లుంటుంది అని అర్థమైపోయింది ఏంటనేది. సో మహాభారతం కూడా తీశారు హాట్‌స్టార్లో, దాన్ని చూడండి దీన్ని చూడండి ఒకసారి. అప్పుడు పాతకాలంలో ఎట్లా తీశారు మనకు తెలియదు అనుకో, వాళ్ళు బడి తీసుంటారు, ఇప్పుడేమో తీసుంటారేమో మనకు తెలియదు. ఇప్పుడు తీస్తే బాగానే పడిద్దాము. ఇప్పుడైతే మనం బెటర్గా తీసిరాను. అంటే మీకు ఈ సినిమా తీసిన తర్వాత ఎవరైనా ఫోన్ చేసి బాగా తీసినాం అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేసి చెప్పారు, చాలా మంది చేశారు. చిన్న చిన్న వర్క్స్ వస్తున్నాయి, అంటే ఏ వీడియో చేయాలని చెప్పి ప్రమోషన్స్ అవి వస్తున్నాయి, చిన్న చిన్న చేస్తాను. ప్రాజెక్ట్ రాలేదు త్వరగా మనకైతే, వర్క్స్ వస్తున్నాయి. వారణాసి గారు నా సినిమా తీయాలని, ఆయన ఫేస్ పెట్టి తీయాలని, గౌడ పేరు తీద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఏం చేయలేదని. అది స్టోరీ రాస్తున్నాం, స్టోరీ చేయలేదు. అది పబ్జీ పెట్టలు కానీ మూవీ ఉంటుంది. జనరల్గా సినిమాలు అందరూ తీస్తారు, మనము తీస్తాం, ఓకే. బట్ ఆడియన్స్ ఒక సినిమాని ఏం కోరుకుంటారు? సో ఆడియన్స్కి రీచ్ కావాలంటే నువ్వేం కోరుకుంటున్నావు జనరల్గా? ఆడియన్స్ ఎప్పుడైనా సరే అలా గుండె ఖయించాలన్నమాట. ఏదైనా సరే వాళ్ళు మార్పు తీసుకురావాలి, లేకపోతే వాళ్ళని ఎమోషనల్గా టచ్ చేయాలి. నేను ఎంచుకున్న స్టోరీలు అలాగే ఉంటాయి, కొత్తగా ఉంటాయి, జానర్స్ కొత్తగా ఉంటాయి, అలా ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు నేను ఒక స్టోరీ అనుకున్నా. ఏం స్టోరీ అది? మన దేశవ్యాప్తంగా ఒక జరుగుతున్న వివాదం మీద, వక్ఫ్ బోర్డు అనేది జరుగుతుంది, వివాదం మీద తీస్తున్నాం ఒక స్టోరీ అన్నమాట. ఏంటంటే ఒక సామాన్య రైతు ఒక పొలంలో వచ్చాడు, వచ్చి దాని కూతురు పెళ్లి కోసం అమ్ముదాం వస్తే కాగితాలు తీసుకొస్తాను, అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకెళ్తే ఈ స్థలంలో ఏం మాట్లాడలేడు. ఈ కాగితాలు పేరు వక్ఫ్ బోర్డు మీద ఉంది, మీరు మీరు ఈ స్థలం అమ్మటం లేదు అన్నారు. ఆ స్థలం రైతు ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలంటున్నా? అంటే వక్ఫ్ బోర్డు మీద అంత రైతు ల్యాండ్స్ అయితే లేవు కదా, వాళ్ళకి సపరేట్ ల్యాండ్స్ ఉన్నాయి కదా. కొన్ని స్టార్ట్ జరిగింది, కొన్ని స్టార్ట్ జరిగింది, చూస్తున్నాను ప్రత్యక్షంగా, చూస్తున్నాను, చూడండి ప్రత్యక్షంగా చూసినా లేదు, కొన్ని విన్నాను, కొన్ని తెలుసుకున్నానే. కొన్ని గుళ్ళు ఆక్రమించుకోవటం చాలా ఉన్నాయి. బయట పెడితే వేరే చాలా దారుణంగా ఉంటుంది. దీని మీద జనాలకి తెలియాలి, మార్పు రావాలి, అయినా సరే తెలియాలి, జనాలకి తెలియజేయాలి మనం డైరెక్టర్గా. అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది నా ఆలోచన. దేశంలో మార్పులు ఇచ్చాము, నేను దేవుడికి భయపడినాం. ఛత్రపతి శివాజీ ఇన్స్పిరేషన్తో మనం వెనకాల ఉంటాం, మనం ఆయన దారుణం నడుస్తాం ఎప్పుడైనా సరే. మత మార్పుడులు, ఈ మత మార్పులు ఎక్కువ అయిపోయింది దారుణం ఈ రోజుల్లో కూడా. అవి దాని మీద కూడా తీయాలి ఆ సినిమాలోనే. ఈ సినిమా మీద ఈ స్టోరీ మాత్రం వస్తే మాత్రం చాలా సంచలనం సృష్టించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే జనాలు మార్పు వచ్చింది, ముందు జనాలు తెలిసింది, నిజమేంటో తెలిసిద్ది, అబద్ధం ఏంటో తెలిసిద్ది, జనాలకు హిందువులు ఏం ఆలోచించాలి, ఏం చేయాలి. హిందూ దేశం ఇది, హిందువుకు దారుణం జరిగింది అనుకో, హిందువులు ఎక్కడికి వెళ్తారు అప్పుడు? ఎక్కడికి వెళ్ళారు కదా. ఇప్పుడు ఒక దేశంలో మొన్న గజ అని జరిగింది, అది ముస్లిం దేశాలు, వాళ్ళకి ఏమన్నా దారుణం జరిగితే
వేరే దేశం వెళ్ళిపోయారు. వెళ్తా అవకాశం ఉంటుంది దానికి. మన హిందూ దేశం ఒక్కటే ప్రపంచంలో అవకాశం లేదు. ఎందుకంటే వేరే వేరే దేశాల్లో పోయి బతున్నాం కదా మనము. అది పని చేసుకోవడానికి అలా అవకాశం ఇవ్వరాళ్ళు. ఎంత సమస్య వస్తే అందరూ ఒకటైపోతే మనం అంతా వేరే ఉంటుంది అనమాట. ఇప్పుడు జరుగుతుంది చూసారు. ఇప్పుడు అక్కడెక్కడో కమేరి ఏదో పిఎం చచ్చిపోతే ఏడు ఇక్కడ జనాలు ఏం చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా చూస్తున్నారు కదా. అవునవును. అదే అనమాట. ఈ దీని మీద కక్కుబడి మీద తీయాలంటే నా ఆలోచన అనమాట. చిన్న గ్రామంలో ఒక గుడిని ఆక్రమించుకుంటారనమాట. దాని మీద స్టోరీ అనమాట ఇస్తారనమాట. మా వివాదం. ఓకే, ఆల్ ద బెస్ట్ బ్రదర్. మొత్తానికి ఇంకా అంటే చాలా వరకు కూడా ఏఐలో రకరకాల టెక్నాలజీ వస్తున్నాయి. మనం చూస్తుంటే మారుతా ఉన్న కొద్దీ మేబీ 2026-27 వరకు ఆ రియల్ సినిమా తీసే అంత టెక్నాలజీ వస్తుందని చెప్పేసి ఇప్పటికి చెప్తున్నారు. సో దాంట్లో కూడా ఆ టెక్నాలజీ మీరు నేర్చుకొని భవిష్యత్తులో పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మా యాదవ్ విజన్ కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ధన్యవాదాలు. ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా ఈ కాల రుద్రుడు అనే సినిమాని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఏ సినిమా ఇప్పటి వరకు ఎవరు తీయనటువంటి సినిమాని ఒక 21 ఏళ్ళ యువకుడు తీశాడు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అతనికి సపోర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా కాలరుద్రుడు సినిమా చూడండి, అతనికి సపోర్ట్గా నిలబడండి. కాబట్టి ఇలాంటి మరిన్ని గొప్ప గొప్ప వ్యక్తులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.